ప్రపంచమునలో మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆగస్టు మాసంలో మన యొక్క శీర్షిక మిషన్స్. అందులో భాగంగా నేటి ధ్యానాంశము పట్టుదల, పర్సివరెన్స్ ఇన్ మిషన్స్. పట్టుదల, నిరంతర కృషి, సంకల్పం అన్నటువంటి కూడా పర్యాయ పదాలు ఉంటున్నాయి. నేటి ధ్యానం కొరకు మన దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చదువుకుందామండి. గలేషియన్స్ చాప్టర్ 6 verse 9. మనము మేలు చేయుటయందు విసుకకయుందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతము. And let us not grow weary in doing good, for in due season we will reap, if we do not give up. కాబట్టి ఈరోజు మరి ప్రధానమైనటువంటి టాపిక్ ఆర్ ఐడియా ఏంటి అంటే క్రైస్తవ మిషన్లో పట్టుదల యొక్క ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఆఫ్ పర్సివరెన్స్ ఇన్ ద క్రిస్టియన్ మిషన్. ఈ యొక్క పట్టుదల చాలా అవసరం ప్రియులారా. చాలా మంది బాగా మంచిగా ఉన్నప్పుడే కొనసాగుతూ ఉంటారు, కానీ ఏమన్నా కష్టాలు, నిందలు, శ్రమలు, అవమానాలు ఇట్లాంటివి భరించడానికి ఇష్టంగా ఉండరు. ఈ క్రైస్తవ ఈ యొక్క బాటలో ఈ యొక్క మార్గం ఇరుకు మార్గం అని ప్రభు వారు చెప్పి ఉంటున్నాడు. విశాల మార్గం అది డిస్ట్రక్షన్ వైపు నడిపిస్తుంది. వైడ్ ఈస్ ద రోడ్ దట్ లీడ్ టు డిస్ట్రక్షన్, బట్ నేరో ఇస్ ద రోడ్ దట్ లీడ్స్ టు ఇటర్నల్ లైఫ్. ఇది జీవ మార్గం ప్రియులారా. ఎంతో ఇరుకు మార్గం ఉంటున్నది, ఎంతో శ్రమలు ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ ఈ యొక్క మార్గములో ఎంతో పట్టుదల అవసరము, కృషి అవసరము, ఎఫర్ట్స్, కంటిన్యూటీ అనేటటువంటిది, నిరంతర కృషి. ఎవరైనా సరే ఆ విధంగా ఒకసారి ఏదన్నా ఆ పీజీ ఎంట్రన్స్లో కానివ్వండి, ఎవరైనా సరే, లేకపోతే ఐఏఎస్ సివిల్స్ విషయంలో కానీ ఒకసారి రాకపోతే అగైన్ దే విల్ ట్రై. Keep on trying until you get that. Even for any exam, group exams or for job recruitment purpose, anything, మరి నిరంతర కృషి అనేటటువంటిది అవసరం. మరి ఇక్కడ ఈరోజు మనకు ఫోకస్ ఆ మిషన్స్లో కూడా అటువంటి ఆ నిరంతర కృషి అవసరం పిల్లారా. నేటి ధ్యానం కొరకు మరి 3 విషయాలు మనం ధ్యానించిన వింటున్నాము. ఒకటి, పట్టుదల యొక్క నిర్వచనము, డెఫినేషన్ ఆఫ్ పర్సివరెన్స్, దీని యొక్క గ్రీక్ అర్థము. మరి మూడవది, ఇతర బైబుల్ భాగాలలో ఏ రీతిగా దీనిని మెన్షన్ చేయబడి ఉంటున్నదో మనం తెలుసుకొని వింటున్నాము. మొట్టమొదటిగా మరి నిర్వచనము, డెఫినేషన్, పర్సివరెన్స్ అనేటువంటి దానికి పట్టుదల యొక్క నిర్వచనము. కష్టము ఉన్నప్పటికీ ఏదైనా చేయటంలో స్థిరత్వము, steadfastness in doing something despite difficulty. పిల్లలు ప్రతి దాంట్లో కూడా ఏది కూడా మనకు మరి సులువుగా రాదు. ఒక డిగ్రీ రావాలన్నా, లేకపోతే పిహెచ్డి, డాక్టరేట్ రావాలన్నా సరే ఎంతో కృషి ఉంటుంది, ఎంతో ఎఫర్ట్స్, ఎంతో మరి రివ్యూ ఆఫ్ రిలేటెడ్ లిటరేచర్, మరి ఇన్వెస్టిగేషన్స్, మరి మరి కరెంట్ ట్రెండ్స్ ఏ రీతిగా ఉంటున్నాయి, ఎన్నో స్టడీ చేయాలా. ద పర్పస్, నీడ్ ఫర్ దిస్ స్టడీ, అవన్నిటి కూడా మరి ఎంతో యూనిట్ కమిట్మెంట్. దేవుని మిషన్ పట్ల మరి ఆధ్యాత్మికంగా, స్పిరిచువల్గా ఆలోచిస్తే దేవుని యొక్క ఆ మిషన్ పట్ల విశ్వాసం మరియు నిబద్ధతను కొనసాగించటం ప్రియులారా. మెయింటైనింగ్ ఫెయిత్ అండ్ కమిట్మెంట్ టు గాడ్స్ మిషన్. ఇది మన యొక్క సొంత మిషన్ కాదు పిల్లలు, మనం తెలుసుకోవాలి. దేవుడు నీ ఎడల, నా ఎడల ఒక గొప్ప బహుత్తరమైనటువంటి ప్రణాళిక కలిగి ఉంటున్నాడు. ప్రాజెక్ట్, ప్లాన్స్, ఉద్దేశాలు, మరి ఒక మిషన్ అని చెప్పి అనవచ్చు. యేసు ప్రభువారు కూడా ఈ లోకానికి ఒక మిషన్తో వచ్చి ఉంటున్నాడు, ఒక మిషనరీ అని చెప్పవచ్చు.
గాడ్ హ్యాజ్ ఓన్లీ వన్ సన్ బట్ హీ మేడ్ హిమ్ మిషనరీ అని చెప్పి ఒక భక్తుడు అంటాడు. కాబట్టి మనం కూడా ప్రియులారా దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకొని దేవుని యొక్క ఆ పర్పస్ తోటి మనము ముందుకు వెళ్ళవలసినటువంటి వారమై ఉంటున్నాం. యేసు ప్రభు వారు అంటున్నాడు యోహాను 17:4 చేయుటకు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి. ప్రియులారా ఆ రీతిగానే దేవుడు నీకు నాకు కూడా ఒక పని అప్పచెప్పి ఉంటున్నాడు. ఒక రెస్పాన్సిబిలిటీ. ఆయన యజమానుడు. ఆయన ఆయన ఇష్టం ప్రియులారా. ఏ రీతిగా ఇస్తాడో, ఏ రీతిగా మరి ఆశీర్వదిస్తాడో, రివార్డ్స్ అవన్నీ కూడా ఆయన యొక్క వశంలో ఉంటున్నవి. మనము నోయింగ్ గాడ్స్ వర్క్, గాడ్స్ పర్పస్, గాడ్స్ ప్లాన్స్ ఇన్ అవర్ లైఫ్స్ అండ్ కంటిన్యూయింగ్ ఇన్ దాట్. స్టెడ్ఫాస్ట్నెస్ అవసరము, కమిట్మెంట్ అవసరం, ఎంతో నిబద్ధత కూడా ప్రియులారా అవసరమై ఉంటున్నది. మరి ఉదాహరణకు మ్యారథాన్ రన్నర్స్ చూసినప్పుడు ఎంతగా ప్రియులారా తీవ్రమైనటువంటి శిక్షణ, మరి ఎంతో ఒత్తిళ్లు ప్రియులారా, ఇంటెన్స్ ట్రైనింగ్ అండ్ ఛాలెంజెస్. మరి ఒలింపిక్స్ లో పాల్గొనేటటువంటి వారు కానివ్వండి, వారందరూ కూడా ఎంతో ఇంటెన్స్ ట్రైనింగ్ ఉంటుంది. వాళ్ళు ప్రత్యేకింపబడతారు, సపరేటెడ్. వాళ్ళను క్యాంప్ సైట్ ఉంటుంది, డైట్లో కంట్రోల్, ఆ తర్వాత ఎంత కూడా బాడీలో కంట్రోల్, ఎంత ఎక్సర్సైజెస్, ఎంతగానో టార్గెట్స్ను గుర్తించటం, ఎన్నో ఛాలెంజెస్ తీవ్రంగా ఉంటుంది. పట్టుదల విజయానికి దారితీస్తుంది. పర్సీవరెన్స్ లీడ్స్ టు సక్సెస్. ఎవరైతే కీప్ ఆన్ ట్రయింగ్, నేను కూడా ఈ ఉద్యోగం రాలేదండి అని చెప్పినప్పుడు కీప్ ట్రయింగ్. మరి నాకు మరి ఒక జాబ్కి అప్లై చేసేటప్పుడు వందల వాటికి అప్లై చేస్తే మరి ఒక 10కి రెస్పాన్స్ వస్తుంది. ఆ రీతిగా కాంపిటీషన్ ఉంటుంది పిల్లలు. ఇంటర్నేషనల్ జాబ్స్ వాటిల్లో ఎంతో మరి వాళ్ళకు వేల అప్లికేషన్స్ వస్తుంటాయి. కాబట్టి మనది మరి వాటిల్లో ఒక బాగా ఆకర్షణీయంగా ఉండాలి అంటే దానికి తగినట్టుగా మన యొక్క రెజ్యూమ్ తయారు చేసుకోవాలా. కాబట్టి అంతేకాకుండా మన యొక్క ఎఫర్ట్స్ పిల్లలు కృషి ఎంతో అవసరం. కీప్ ఆన్ ట్రయింగ్. ఆ రీతిగా చేస్తున్నప్పుడు 10లో 5 మనల్ని ఇంటర్వ్యూకి పిలవచ్చు. ఆ ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, ఆ తర్వాత మరి సక్సెస్ ఆ రీతిగా వస్తుంది. కాబట్టి ఎక్కడ ఏ స్టేజ్లో కూడా మనము నిరాశ చెందకూడదు, నిస్పృహ చెందకూడదు, మరి వెనక్కి వెళ్ళకూడదు పిల్లారా. కాబట్టి అందుకే ఈరోజు మరి మన యొక్క విశ్వాస జీవితంలో, ముఖ్యంగా మిషన్స్లో ఇది చాలా అవసరం. చాలా మంది ఎంతో గొప్ప ఉన్నత ఉద్దేశాలతోటి ఎన్నో మిషన్స్ ఆర్గనైజేషన్స్, ఎన్నెన్నో చైల్డ్ కేర్ సెంటర్స్, లేకపోతే స్కూల్స్, లేకపోతే క్రిస్టియన్ స్కూల్స్ ఆర్ ఎన్నెన్నో పెడుతుంటారు. సడన్గా మరి దాన్ని సరిగా రన్ చేయక ఆప్ చేయటం అనేటువంటి మనం చూస్తాం. కానీ ఎవరైతే కొనసాగిస్తారో పర్సీవరెన్స్, పట్టుదల, అదే పిల్లలారా నమ్మకంగా ఉంటూ దాన్ని మరి ఉన్నటువంటి దాన్ని ఎఫర్ట్స్ మల్టిప్లై చేయటం, ఆ యొక్క తలాంతులు 10 తలాంతులు, 5 తలాంతులు, 1 తలాంతు, 10 దాన్ని రెట్టింపు చేసుకున్నాడు. 5 తలాంతులు దాన్ని రెట్టింపు, కానీ ఒకటి పూడ్చివేశాడు. మనం ఆ రీతిగా ఉండకూడదు. కానీ ఎంతగానో మరి తెలుసుకొని దాన్ని ఎంతైనా సరే ప్రియులారా ఇచ్చినటువంటి వనరులను, వసతులను మరి అన్నిటినీ కూడా ప్రియులారా మనకి ఇచ్చినటువంటి టీమును కూడా చక్కగా వాళ్ళను మరి ఆ టీం తోటే మనం ఎక్కడ సనుగోకోకుండా, గొనక్కుండా మరి ఉన్నటువంటి వాళ్ళతోటే ప్రియులారా. నేను చైనా దేశంలోకి వెళ్ళినప్పుడు నాకు మరి ఒక్కళ్ళనే అసిస్టెంట్గా ఇచ్చి ఉంటున్నారు. హోల్ స్కూల్ అను రన్ చేయటానికి. ఐ వాజ్ ద హోల్ స్కూల్ లైబ్రరీ. కాబట్టి అంత మేనేజ్ చేయడానికి మరి ఒక్కళ్ళను, దాంతోటి మరి నాకు దేవుడు ఐడియా ఇచ్చాడు. స్టూడెంట్ లైబ్రరీస్ని పెట్టుకుంటే వాళ్ళు అసిస్ట్ చేస్తారు. కాబట్టి ఆ రీతిగా ఒక 20 మంది వచ్చారు. మేము చేస్తామండి బ్రేక్ టైంలో వచ్చి వాళ్లకు పలానా టైమ్స్ అలాట్ చేయటం. ఆ రీతిగా ప్రియులలో మనకు మరి ఉన్నటువంటి వనరులతోటి, వసతులతోటి, మరి మనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలతోటి, ఆర్థిక పరమైనటువంటి వాటితోటి చిన్నగా మనం స్టార్ట్ చేసినప్పుడు, దాంట్లో కొనసాగుతున్నప్పుడు దేవుడు దాన్ని ఆశీర్వదించిన అంటున్నాడు. మనము విజయం రాబోతున్నది పిల్లలు. రెండవదిగా మరి దీని యొక్క గ్రీకు అర్థం ఏకాకియో అన్నటువంటి మరి గ్రీక్ దాంట్లో టు లూజ్ హార్ట్ ఆర్ బికమ్ డిస్కరేజ్డ్.
నిరుత్సాహపడటం ప్రియులారా, హృదయం మరి కృంగిపోవటం, నిరాశపడటం, నిరుత్సాహ. కాబట్టి అది ఏంటంటే అలసటకు వ్యతిరేకంగా పోరాటం. ఆ జీవితంలో ప్రియులారా ఎంతో డిసప్పాయింట్మెంట్స్ వస్తుంటాయి, డిస్ట్రెస్, మరి డిస్కరేజ్మెంట్స్, ఇవన్నీ కూడా ప్రియులారా అటువంటివి వచ్చినప్పుడు మనము వాటికి ఎదురుగా మరి పోరాడవలసినటువంటి వారమై ఉంటున్నాము. కాబట్టి స్ట్రగుల్ అగైన్స్ ఫేటిగ్, నీడ్ ఫర్ రెసిలెన్స్ ప్రియులారా, ఇది చాలా అవసరమై ఉంటున్నది. మరి 2 తెస్సలోనికలు మరి 3వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, సహోదరులారా మీరైతే మేలు చేయుటలో విసుకవద్దు, డూ నాట్ గ్రో వెరీ ఇన్ డూయింగ్ గుడ్. కాబట్టి ప్రియులారా మరి ఈ యొక్క మంచి చేయటంలో, మేలు చేయటంలో, ఇతరులకు సహాయం చేయటంలో, మరి ఈ యొక్క సువార్తను పంచటంలో, ముఖ్యంగా ఈ యొక్క మిషన్స్లో మరి మన యొక్క ఉద్దేశం, గోల్ ఏంటంటే రీచింగ్ ద అన్రీచ్డ్, షేరింగ్ ద గాస్పల్, మంచి ఈ యొక్క సువార్తను మరి పంచుకోవటం ప్రియులారా. మంచి చేయటంలో మనము అలసిపోకుండా మనము ముందుకు వెళ్ళవలసినటువంటి వారమై ఉంటున్నాం ప్రియులారా. అలాగనే యాకోబు ఆ, ఆ, పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో కూడా, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. కాబట్టి ప్రియులారా మరి ఒక పనిలో, ముఖ్యంగా దేవుని యొక్క పరిచర్యలో ఉన్నటువంటి వారికి అనేక శోధనలు వస్తుంటాయి. సాతాను అనేక ఆకర్షణలు పెడుతుంటది. ఆదాము అవ్వలను తినకూడని పండు తినవచ్చా అని చెప్పి శోధించింది. వారు ఎంతో మంచి సంబంధం కలిగి ఉంటున్నారు ఇద్దరు. అలాగనే దేవునితోటి మంచి సంబంధం ఉంటున్నారు, గుడ్ రిలేషన్షిప్ విత్ గాడ్. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆల్సో, Adam and Eve, they were having a really meaningful రిలేషన్షిప్ కపుల్గా. కానీ సాతాను యొక్క మాటలు విని ప్రియులారా ఎంతో వారిలో మధ్య విభేదాలు వచ్చి ఉంటున్నవి, ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి. ఏ రీతిగా వాళ్ళు ఇద్దరు కూడా పాపం చేసి ఉంటున్నారు, తినకూడని పండు తిని ఉంటున్నారు. ఏ రీతిగా దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని నుంచి వారు మరి వేరుపడి ఉంటున్నారు, సపరేటెడ్ ఫ్రమ్ గాడ్. అది చాలా భయంకరమైనటువంటిది పిల్లలు. కాబట్టి శోధనలో స్థిరంగా ఉండేటటువంటి వాడే ధన్యుడు అని చెప్పి ఇక్కడ ఈ వాక్యంలో చూస్తున్నాం. బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్ హూ రిమైన్స్ స్టెడ్ ఫాస్ట్ అండర్ ట్రయల్. మనకు వస్తున్నటువంటి శోధనలో, శ్రమల్లో పిల్లారా అనేక మంది ఈ దినాల్లో మరి మనం శ్రమల కాలంలో ఉంటున్నాం. అనేక రకములైనటువంటి శ్రమలు, అది ఆ సంఘంలో కూడా హింస ఉన్నప్పటికీ కూడా పిల్లారా వారిలో మనం గమనించేటటువంటిది ఏంటంటే ఆ పట్టుదల, ఆ ప్యాషన్, a perseverance ప్రియులారా. ఎర్లీ చర్చెస్ పర్సివరెన్స్ డిస్పైట్ పర్సిక్యూషన్స్, ఎన్నో శ్రమలు ప్రియులారా. కాబట్టి మనం ఇది ఎప్పుడు కూడా గమనించుకొని ఇటువంటి ఛాలెంజెస్ మధ్య, ఇటువంటి శ్రమల మధ్య, శోధనల మధ్య అవన్నీ కూడా మరి అవి వచ్చినప్పుడు మీరు ధన్యులు అని చెప్పి ప్రభు వారు చెప్పి ఉంటున్నాడు ప్రియులారా. ఆ యొక్క ఆ నీతి నిమిత్తము నిందించి హింసించినప్పుడల్లా మీరు ధన్యులు, చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా అని ప్రభువారు చెప్పాడు ప్రియులారా. యేసు ప్రభువారిని కూడా ఎంతగానో నిందించారు, అవహేళనం చేశారు, హేళన చేశారు. ఎంతగా ఆయన మరి కృంగి ఉంటున్నాడు ప్రియులారా, కలత చెంది ఉంటున్నాడు, యెరూషలేము కోసం ప్రార్థన చేసి ఉంటున్నాడు. మరి అటువంటి ఆ క్రీస్తు కలిగినటువంటి పట్టుదల మనలో కూడా ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. మరి మూడవదిగా ఆ బైబిల్లో వివిధ సందర్భాలలో పిల్లల ఇంటర్ప్రిటేషన్ ఇన్ డిఫరెంట్ కాంటెక్స్, వివిధ సందర్భాల్లో ఏ రీతిగా మరి ఇది వివరించబడిందో మనం కొంతసేపు ధ్యానం చేద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12 మొదటి 2 వచనాల్లో కూడా ప్రియులారా అక్కడ మరి ఎంత చక్కగా రాయబడి ఉంది. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి
దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి పిల్లలు ఎంత తేటగా ఇక్కడ ఉంటుంది. ఎంతో మంది పిల్లలు ఆ హెబ్రీ 11 అధ్యాయంలో విశ్వాస వీరులను చూస్తున్నాము. వారందరూ కూడా ఎన్నో పోరాటాలు, ఎన్నో శ్రమలు, అవన్నిటిని కూడా సహించి ముందుకు వెళ్ళి ఉంటారు. మనకు యేసు ప్రభు వారు కూడా పిల్లలు మనకు ఒక మాదిరిగా ఉంటున్నాడు. అందుచేత మనము కూడా ప్రతి భారమును సిలువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించు వాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుతో ఓపికతో పిల్లారు. ఎంతో పేషెన్స్ అనేటటువంటిది అవసరం. ఎంతో ఫోకస్డ్ మైండ్ పిల్లారు. యేసు వైపు చూస్తూ గురి యొద్దకే మనం వెళ్ళేటటువంటి వారిగా ఉండాలని చెప్పి మరి ప్రభు వారు కోరుతున్నాడు పిల్లారా. కాబట్టి ఒక దృష్టి, ఒక సంకల్పము, కాబట్టి ఒక ఫోకస్, ఒక డిటర్మినేషన్. అలాగనే దేవుడు మనల్ని ఒక్కొక్క టార్గెట్ గ్రూప్కు, ఆ ట్రైబ్స్ లేకపోతే ఆ రీజన్కి మనల్ని పంపిస్తాడు. ఆ ప్రాంతంలో పిల్లలు స్టడీ చేసి అక్కడ మరి ఏ రీతిగా మనం ఎఫెక్టివ్గా మరి పరిచయం చేయగలము అన్నటువంటిది దేవుని ద్వారా ఆ జ్ఞానమును, ఆ శక్తిని, వివేకమును పొంది పిల్లలు ముందుకు వెళ్ళాలని ప్రభు వారు కోరుకుంటున్నాడు. మరి మత్తయి సువార్త 28, 19, 20 వచనాల్లో గ్రేట్ కమిషన్ చూస్తున్నాం. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా సువార్తను చెప్పండి, శిష్యులను చేయండి అని చెప్పి గొప్ప ఆజ్ఞ పిల్లారు. అందులో మరి ఎంతో పట్టుదలకు మరి ప్రాముఖ్యత ఉండదు. ఇంపార్టెన్స్ ఆఫ్ పర్సివరెన్స్. మీరు వెళ్ళండి, మీరు పని చేయండి. కాబట్టి అలాగనే 1 కొరింథీ 15:58లో కూడా మరి శ్రమలో శాశ్వత మరి ప్రాముఖ్యత యొక్క హామీ కనపడుతుంది పిల్లలు. అష్యూరెన్స్ ఆఫ్ ఇటర్నల్ సిగ్నిఫికెన్స్ ఇన్ లేబర్. మన యొక్క శ్రమలో ప్రియులారా ఆ యొక్క ఇటర్నల్ సిగ్నిఫికెన్స్, నిత్యమైనటువంటి మనం ఎంత ప్రయాసపడితే దానికి అది వృధాగా పోదు పిల్లలు. దానికి రివార్డ్ అనేటటువంటిది మనము చూడటం అనేటువంటిది గమనించవలసిందిగా కోరుతున్నాము. మరి ఈ యొక్క సమ్మరీ ఏంటంటే మిషన్లో పట్టుదల చాలా అవసరము. Perseverance in missions is very essential, dear friends. మరి గ్రీకు అర్థం మనం చూసి ఉంటున్నాము. అదే రీతిగా మరి మనం అనేక బైబిల్ ఉదాహరణలు చూసి ఉంటున్నాం. కాబట్టి మనకు ఒక గొప్ప ఎంకరేజ్మెంట్ పిల్లలు దేవుని వాగ్దానాలపై విశ్వాసం మరియు నమ్మకంతో మనము ముందుకు సాగవలసినటువంటి వారమై ఉంటున్నాం. ప్రెస్ ఆన్ ఇన్ ఫెయిత్ అండ్ ట్రస్ట్ ఇన్ గాడ్స్ ప్రామిసెస్. బైబిల్ అంతా కూడా అనేక వాగ్దానాలు ఉంటున్నాయి పిల్లలు. ఆ వాగ్దానాలతోటి మనము ముందుకు వెళ్ళేలాగన మరి దేవుడు మనల్ని ఏ ప్రదేశానికి పంపిస్తే ఆ ప్రదేశంలో నమ్మకంగా ఉంటూ విశ్వాసంలో కొనసాగుతూ దేవునికి మహిమకరంగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశోధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, ఈరోజు వెత్తబడినటువంటి వాక్యం బట్టి వందనాలు ప్రభా. పట్టుదల ఓ ప్రభా, నిరంతర కృషి అవసరమని చెప్పి మీరు తెలియజేస్తున్నారు తండ్రి. ఒక గొప్ప దేవా తండ్రి, ఎంతో ప్రాముఖ్యమైనటువంటి లక్షణం అయి ఉంటున్నది విశ్వాసులుగా తండ్రి. మరి ప్రభా ఒక గొప్ప నాయన తండ్రి ఆ రీతిగా ప్రభా యేసు వైపు చూచుచూ తండ్రి విశ్వాస రంగంలో తండ్రి మరి ప్రభా మరి దయగల నాయన తండ్రి ముందుకు కొనసాగటానికి ఓపికతో కొనగలటానికి సహాయం చేయండి. ఈయనచున్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. ప్రతి ఒక్కరూ కూడా విశ్వాస వీరులుగా ఈ లోకంలో ఉంటూ ప్రభు మీ వైపు చూస్తూ ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి. మీరు ఒక విజయపదమైనటువంటి జీవితాన్ని జీవించారు. విక్టోరియస్ లైఫ్ అలాట్ గొప్ప తండ్రి. ఎవరైతే ప్రభు ఆ రీతిగా సిన్సియర్గా మరి ఎఫర్ట్ చేస్తారో, కృషి చేస్తారో, ప్రయత్నం చేస్తారో, మరి తండ్రి ప్రభు కష్టపడతారు. అటువంటి వారికి ఫలితం ఉంటున్నది. ఈ దినాల్లో కూడా మేము చూస్తున్నాం. సక్సెస్ ప్రభు ఏ రీతిగా వస్తుంది అన్నటువంటి ప్రభా మీరే సహాయం చేయండి ప్రభు. మేము ఓటమిలో ఉండటం మీకు ఇష్టం లేదు. సాతాను ఎంతగా తీస్తుంటది ప్రభు, ఎంతగా ప్రభు నిరుత్సాహపడుతుంటది, ఎన్ని ఆకర్షణలు పెడుతుంటది, డీవియేట్ చేస్తుంటది, డిస్టర్బ్ చేస్తుంటది, డిస్ట్రాక్ట్ చేస్తుంటది ప్రభు. విశ్వాసాన్ని డినౌన్స్ చేసేటటువంటి రీతిగా ఉంటుంది ప్రభు. మీరే సహాయం చేసి ప్రభు గొప్ప నాయన మీ వైపు చూస్తూ ముందుకు వెళ్ళటానికి సహాయం చేయమని. ఎంతమంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్న వారికి సహాయం చేయండి. ఎంతమంది అస్వస్థ గురై ఉంటున్నారు యేసు నామంలో ప్రభు స్వస్థత దయచేయండి.
ఎంతమంది ప్రభా మరి వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు, మంచి లైఫ్ పార్ట్నర్స్ తండ్రి మీరు దయచేయండి, జీవిత భాగస్వాములు ప్రభా గొప్ప నాయన తండ్రి తండ్రి ఆ విషయంలో తండ్రి తల్లిదండ్రులుగా ఆరుగా తండ్రి ఏకాగ్రత ఏక మనసు కలిసి ప్రార్థించటం ప్రభు, అలాగే దేవుని యొక్క చిత్తం తెలుసుకోవటానికి సహాయం చేయమని ఈ దినదేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునాలు మీకు అందరు కూడా వందనాలండి. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే తెలియజేయవలసింది కోరుతున్నాము. ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే ఈ లింక్ను ఇతరులకు షేర్ చేసి మరి యొక్క పరిచయలో పాల్గొవలసిందిగా పాలి భాగస్థులు అవ్వాల్సిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.